కాంగ్రెస్ వల్లే విశాఖ ఉక్కు నిర్మాణం జరిగిందన్నారు కాంగ్రెస్ నేత ప్రియాంక దిండి. ఉక్కు నిర్వాసితులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ రావాలన్నారు. నిర్వాసితుల ఆందోళనకు ప్రియాంక దిండి సంఘీభావం తెలిపారు. భూ నిర్వాసితుల తరపున పోరాటం చేస్తామంటున్న ప్రియాంక దిండితో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. భూ నిర్వాసితులు చేస్తున్నటువంటి ఆందోళనకు అన్ని పార్టీలు కూడా పార్టీలకు అతీతంగా కూడా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రజాప్రతినిధులు అలాగే ఆ ప్రజా సంఘాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి భూ నిర్వాసితులకు అయితే మద్దతు తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మనతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. ప్రియాంక దిండి గారు, చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఎంతో కాలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కావచ్చు, నిర్వాసితులు కావచ్చు, ఆందోళన చేస్తున్నారు. అయినప్పటికీ ఒక మెట్టు కూడా ఎవరు కూడా దిగిరాలని పరిస్థితి. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు? ఈరోజు విశాఖ ఉక్కు పోరాటం గత 2 ఏళ్లుగా జరుగుతుంది. ఈరోజు దేశంలో చూస్తూ ఉన్నాము, ఏవియేషన్ సెక్టర్లోని దాదాపు 1000కి పైగా ఫ్లైట్లు ఆగిపోయినాయి. వేలాది మంది కుటుంబాలు ఇబ్బంది పడతా ఉన్నారు, ప్యాసింజర్లు ఇబ్బంది పడతా ఉన్నారు. ఒక పక్క ఎయిర్ ఇండియా ఏమోంచి దొరికిందే అవకాశం అని చెప్పేసి టికెట్ ప్రైస్లు 50,000 నుంచి ₹1,00,000 వరకు ఇంక్రీజ్ చేసుకుంది. ఇదంతా ఎందుకు జరుగుతుందండి? ఓన్లీ రీజన్ ఇస్ ప్రైవేట్ మొనోపలీ. 140 కోట్ల మంది ఉన్న ఈ దేశంలో 2 జెట్ ఆపరేటర్స్. ఇదే విషయం మేము విశాఖ ఉక్కు కోసం కూడా మాట్లాడుతున్నాం. రేపొద్దున విశాఖ ఉక్కు పరిస్థితి కూడా ఇదే కాబోతుంది. అదానీ అంబానీ వాళ్ళ ఏసీ రూమ్లలో కూర్చొని రేపొద్దున స్టీల్ ప్రైస్ని డిసైడ్ చేస్తారు. స్టీల్ సెక్టర్ని కూడా వాళ్ళు మోనోపలైజ్ చేద్దామని చూస్తున్నారు. కోవిడ్ సమయంలో దేశం అంతా కోవిడ్ బిజీలో ఉంటే కేంద్రంలో ఏం చేశారు మోదీ గారి ప్రభుత్వం? స్టీల్ సెక్టర్ని నాన్ స్ట్రాటజిక్ రంగంలో సైలెంట్గా తోసేశారు. స్టీల్ రంగాన్ని చంపేద్దామని చూస్తూ ఉన్నారు. ఇక్కడ విశాఖ ఉక్కుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని చూస్తూ ఉన్నారు. ఏమైనా మాట్లాడితే మేము ప్యాకేజ్ ఇచ్చామంటున్నారు, 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చామంటున్నారు. ప్యాకేజ్ దేనికి ఉపయోగపడిందండి? ఈ 11,000 కోట్లు ఏం చేశారో మీకు తెలుసు, మాకు తెలుసు. అందులో 1,100 కోట్లు అప్పులు తీర్చడానికి, బ్యాంకు రుణాలు కట్టడానికి వాడారు. ఇంకొక 6,900 కోట్లు లోన్లు తీర్చడానికి కట్టారు. మరొక 500 కోట్లు జిఎస్టీ డ్యూస్ ను క్లియర్ చేసుకోవడానికి వాడుకున్నాడు. మిగతా 3,000 కోట్లు కూడా ఏం చేశారండి? ప్రొడక్షన్ లింక్ టార్గెట్స్ కి రిలేట్ చేశారు. ఈ రోజు ఇంత కష్టపడి ఇంతమంది కార్మికులు లాభాలు రాకపోయినా జీతాలు తీసుకోకుండా కూడా ఈ రోజు ఇంతమంది కష్టపడుతుంటే ప్యాకేజీ నుంచి ₹1 అయినా కార్మికులకు ఇచ్చారా అండి? ఇది మేము కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాము. ఎలక్షన్ కి ముందు మేము కాపాడుతామంటే మేము కాపాడుతామన్నారు, మెడలు వంచి కేంద్రంతో పోరాడుతా ఉన్నారు. ఈ రోజు విశాఖ ఉక్కు పరిస్థితి ఏమిటని మేము ప్రశ్నిస్తా ఉన్నాము. ఈ రోజు ప్రతి పార్టీ, అధికారంలో ఉన్న టీడీపీ కానీ, జనసేన కానీ, ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కానీ అందరూ కూడా మోదీ గారికి గులాంగిరి చేస్తున్నారే తప్ప మన విశాఖ ఉక్కు కోసం ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడటం లేదు. మొన్న కూడా మా ఏఐసిసి అబ్జర్వర్ వారు విశాఖపట్నానికి రావడం జరిగింది. మేము సునీల్ అహిరే గారు వారితో మేము ఇక్కడ కార్మిక సంఘాల వారు కూడా చర్చించడం జరిగింది. త్వరలోనే విశాఖ ఉక్కు పోరాటానికి రాహుల్ గాంధీ గారు వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీ కూడా విశాఖ ఉక్కుకి అన్యాయం చేసింది. ఈ రోజు మరలా ఆ రోజు కూడా విశాఖ ఉక్కుని ఇచ్చింది ఇందిరమ్మ, కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ రోజు మరలా విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వలన మాత్రమే సాధ్యం అవుతుంది. రాహుల్ గాంధీ గారు త్వరలోనే వస్తారు. ఈ బూటకపు మాటలు, ఈ మోసం చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని కూడా పక్కన పెడదాం. ఈ రోజు విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ వలనే సాధ్యం అవుతుందని మరలా మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇక్కడ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, మరలా ఇక్కడ స్టీల్ ప్లాంట్ని పునరుద్ధరించాలన్నా, లేదా ఇక్కడ నుంచి స్టీల్ ప్లాంట్ కొనసాగాలన్నా, లేదా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కావాలన్నా, నిర్వాసితుల డిమాండ్ పరిష్కారం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా స్టాండ్ తీసుకుంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో చందు, ప్రైమ్ 9 విశాఖ నుండి.